తీసుకున్నా కూడా పర్లా. లండన్ లో నారా భువనేశ్వరి అంతర్జాతీయ స్థాయిలో ఘన సత్కారం అందుకోవడం తెలుగు ప్రజలకు గర్వకారణమని టీడీపీ నేత వర్ల రామయ్య తెలిపారు. ఐఓడీ సంస్థ నుంచి డిస్టింగ్విష్ ఫెలోషిప్ అవార్డు అందుకోవడం ఆమె నాయకత్వ నైపుణ్యానికి గుర్తన్నారు. మహిళా సాధికారతకు భువనేశ్వరి చేసిన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తి నిలబెట్టి ప్రజాసేవలో ముందంజలో ఉన్నారని వివరించారు. టీడీపీ మహిళా నాయకత్వానికి ఇది కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మహిళలు ఈ ఘనతపై గర్వపడుతున్నారని తెలిపారు. గౌరవించారు ఈ సంస్థ ఎంతో మందిని. హిందూజా గ్రూప్ కో చైర్మన్ గోపీచంద్ గారిని, ఆదిత్య బిర్లా సెంటర్ ఫర్ కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ చైర్పర్సన్ రాజశ్రీ బిర్లా గారిని, సన్ఫార్మా ఎండి దిలీప్ సంఘ్వి గారిని, దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ ఎండి సయీద్ మహమ్మద్ గారిని, హీరో ఎంటర్ప్రైజెస్ గోయంకా గ్రూప్ సంస్థల చైర్మన్ సంజీవ్ గోయంకా గారిని, ఇటువంటి అత్యంత దిగ్గజాలని, క్వాలిటేటివ్ పర్సనాలిటీస్ని, ఆదర్శవంతమైన పర్సనాలిటీస్ని ఎంపిక చేయటం జరిగింది, గౌరవించడం జరిగింది, అవార్డు ఇవ్వటం జరిగింది, డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ ఇచ్చి గౌరవించడం జరిగింది. ఈ సంవత్సరం 2025 ఏడాదికి మా ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ధర్మపత్ని, ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి, ప్రతి తెలుగుదేశం సానుభూతి పనులకి, అందరికి కూడా 1,30,00,000 మంది సభ్యత్వం ఉన్న ఈ పార్టీ కార్యకర్తలందరికీ కన్నతల్లి లాంటి నారా భువనేశ్వరి గారిని ఎంపిక చేయటం మా అందరికీ గర్వకారణం. మేమందరం సంతోషిస్తున్నాం. 1994లో ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఒక గొప్ప వ్యక్తి, పెద్ద సైంటిస్ట్, నిజాయితీపరుడైన వ్యక్తి, ఆయన భారతదేశ రాష్ట్రపతిగా రిటైర్ అయిన తర్వాత